ఏబిపిఎస్సి ఆస్పిరెంట్స్ మనందరికీ తెలిసిన విషయమే. రాబోయే 2-3 నెలల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు. మేబీ సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవరైనా సీరియస్గా బీట్ ఆఫీసర్ చదవాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం బీట్ ఆఫీసర్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సిలబస్ ఏంటి, సిలబస్లో ఉన్నటువంటి అంశాలకి ఏ పుస్తకాలు చదవాలి మన అంశాన్ని మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. గ్రూప్ 2లో ఎస్ఎన్టీ మనం చెప్పినటువంటి అంశాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాం. మనం తక్కువ టైంలో చాలా తక్కువ బిట్స్లో ఎంత మంచి సక్సెస్ అయ్యాం మన అందరికీ తెలుసు. బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా మనం అదే విధంగా ఒక ప్లాన్ ప్రకారం చదువుదాం. ఫస్ట్ మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం మనకి పార్ట్ ఏ పార్ట్ బి అండి. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మనకి 75 మార్కులు. పార్ట్ బి వచ్చేసి జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేది 75 మార్కులు. మొత్తం మనకి 150 మార్కులతో మనకి పేపర్ ఉండబోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్లియర్గా ఇక్కడ ఉంది, ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఉంటుంది. జనరల్ స్టడీస్ మనకి డిగ్రీ స్టాండర్డ్లో అడుగుతాడు కనుక మనం కొంచెం హై స్టాండర్డ్స్ ఫాలో అయితే మంచిది చదివేటప్పుడే. రెండు వచ్చేసి చూడండి, జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు కాబట్టి మన 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే మ్యాక్సిమం మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే ఇది ఫిలిమ్స్ కాబట్టి మనం అదే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మనం లైట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 1/3 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇవన్నీ తెలిసిన విషయాలు అవ్వచ్చు, కానీ చాలామంది బీట్ ఆఫీసర్ అనగానే కొత్త స్టూడెంట్స్ అప్లై చేస్తారు. ఎందుకంటే దీని యొక్క ఏజ్ లిమిట్ 18+ కాబట్టి, ప్లస్ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి కొత్త వాళ్ళు రాస్తారు. వాళ్ళకి ఈ విషయాల మీద అవగాహన లేకపోవచ్చు, మనం క్లారిటీగా చెప్పడం మన బాధ్యత. ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు మనం పార్ట్ ఏలో మెన్షన్ చేసినటువంటి సిలబస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు, అది మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ, జనరల్ సైన్స్ ఇచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్నాం జనరల్ సైన్స్ అనగానే మీకు ఆల్మోస్ట్ 6th నుంచి 10th క్లాస్ వరకు మనకి సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ జనరల్ సైన్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చాడు సార్. చూడండి ఇక్కడ మీకు చూస్తే సిలబస్లో ఇదిగోనా కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. మన క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి మనం కొంచెం జనాల్లో మంచి పేరు ఉంది కనుక ఎస్ఎన్టీకి సంబంధించి మీరు ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫాలో అవ్వండి. ప్లస్ దానికి తోడు RRR బుక్ కానీ లేదా విన్నర్ పబ్లికేషన్స్ కానీ ఫాలో అవ్వండి. యాక్చువల్లీ బీట్ ఆఫీసర్కి అంత లెంతీ బుక్స్ చదవడం అనేది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి సరైన డెసిషన్ కాదు. బట్ మీకు ఏదైనా సమ్మరీ మెటీరియల్ దొరికితే అది ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే జూన్లో మనం క్లాసెస్ చెప్పుకుందాం డీటెయిల్గా, ఎంత మనకి షార్ట్ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ అయ్యేటట్టు వీలైతే నేను ట్రై చేస్తాను. జూన్ 1st వీక్ నుంచి నేను స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కరెంట్ ఈవెంట్స్ ఇన్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. దీనికి సంబంధించి మీరు సింపుల్గా ఏదో ఒక మ్యాగజైన్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షైన్ ఇండియా తీసుకోండి, లేదంటే ఇమీగోస్ ఫాలో అవ్వండి. ఓకే, ఈ రెండు కూడా రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అయ్యి మీరు ముందుకు వెళ్ళచ్చు, అందులో ప్రాబ్లం లేదు. 3 వచ్చేసి చూడండి, హిస్టరీ ఆఫ్ ఇండియా emphasis will be on general understanding of the subject, its social, economic, cultural, political aspects, is focus on Andhra Pradesh and Indian national movement అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ మనం ఎప్పుడైనా చదివేటప్పుడు లెంతీ బుక్స్ కాకుండా సింపుల్గా మనం ఫోకస్ చేయడం బెటర్. ఎందుకంటే మనకి ఇలాంటి ఎగ్జామ్స్లో ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు అండి, అది దృష్టిలో పెట్టుకోండి. సరే, ఇప్పుడు హిస్టరీకి మనం ఫాలో అవ్వాల్సిన బుక్ ఏంటంటే కరీం సార్ బుక్ చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది, మనకి చదివినటువంటి బర్డెన్ ఫీలింగ్ కూడా రాదు. లేదు అనుకునే వాళ్ళు సీనయ్య సార్ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు. కరీం సార్ బుక్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఏపీ అన్నాడు. ఏపీకి ఫోకస్ చేయమని అడిగేటప్పుడు మీరు జోగినాయుడు తీసి చదివితే ఖచ్చితంగా టైం సరిపోదు. ఎందుకంటే జోగినాయుడు మ్యాటర్ ఉంటుంది, కానీ చాలా లెంతీ పుస్తకం కాబట్టి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీకి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోండి. లేదంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి, అవైనా ఫాలో అయిపోండి. ఇంకా కావాలంటే చిన్న సమ్మరీ బుక్ ఏదైనా ఏపీ హిస్టరీకి సంబంధించి మార్కెట్ దొరికితే ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఫోకస్ ఇండియన్ హిస్టరీ మీద పెట్టండి ఎక్కువ. ఓకే, పర్టికులర్గా ఇచ్చే చూడండి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని, ఆ పర్టికులర్ విభాగానికి ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ట్రెండ్ చూసుకుంటే 4-5 ఈవెంట్స్ ఇచ్చేస్తున్నాడు. హోమ్ రూల్ మూవ్మెంట్,
రౌలత్ యాక్ట్, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఇవన్నీ వరుస క్రమంలో రాయండి అంటున్నాడు. లేదా గాంధీజీ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హిస్టరీ అనేది చదవండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. జాగ్రఫీ ఆఫ్ ఇండియాకి మీరు ఎన్సీఆర్టీ 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అవేనా ఫాలో అవ్వచ్చు. లేదా సింపుల్గా మీకు అయిపోవాలి, ఒక బుక్లో అయిపోవాలంటే రమణరాజు సార్ బుక్ అయినా తీసుకుని ఫాలో అవ్వండి. సేమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రమణరాజు సార్ బుక్ ఉంది, అది ఫాలో అయిపోండి. లేదంటే మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటే మీరు చదివే బుక్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేని కూడా కొంచెం లింక్ చేసుకొని చదివితే జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అనేది కంప్లీట్గా కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మీరు ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయితే ఫాలో అవ్వండి. నాకు తెలిసి ద బెస్ట్ బుక్ అది, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్. లక్ష్మీకాంత్ అంత నెసెసిటీ లేదు, ఎందుకంటే అది చదివితే మీకు దాదాపు 6 months పడుతుంది అట్లీస్ట్. కనుక మీరు ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ వచ్చేసి మీరు ఐఎస్ఎన్ రాజు సార్దైనా ఫాలో అవ్వచ్చు. ఐఎస్ఎన్ షైన్ రాజు సార్ ఉంటారు కదా, అతని బుక్ బాగానే ఉంటుంది స్టాటిక్కి సంబంధించి. ప్లస్ వాటితో పాటు వార్తల్లో లేటెస్ట్గా ఉన్నటువంటి బడ్జెట్, లేటెస్ట్గా ఉన్నటువంటి సర్వే, లేటెస్ట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, ఇవి కూడా చూస్తూ స్టాటిక్ మీద చదవడం అనేది మంచిది. ఓకే, ఇప్పుడు ఐఎస్ఎన్ షైన్ రాజు సార్ బుక్ చెప్పిన అది ఒకటే కాదు, నాకు తెలిసి మంచి సోర్స్ అది. ఇంకా మీకు తెలిసిన మంచి బుక్స్ ఏమంటే ఏదో ఒక బుక్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఓకేనా, బర్డెన్ పెంచుకోవద్దు, బుక్స్ పెరుగుతున్న కొద్దీ మనకు బర్డెన్ పెరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇంటర్ఫరెన్స్, అది మీరు ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుని ఫాలో అవ్వచ్చు. 7 చూడండి, ఇప్పుడు మనకి మన ఫేవరెట్ సబ్జెక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. రీసెంట్గా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ ఏరియా మీద పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాడు. కనుక సరైన బుక్, మంచి బుక్ తీసుకొని ఫాలో అవ్వండి. త్రిబుల్ కానీ విన్నర్స్ కానీ, ఇంకా మీకు కావాలనుకుంటే మంచి బుక్ పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ లేదా శంకర్ ఐఏఎస్ బుక్ కానీ ఫాలో అవ్వండి. శంకర్ ఐఏఎస్ అనేది బెస్ట్ బుక్, కానీ కొంచెం పేజెస్ ఎక్కువ ఉంటాయి. కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇవన్నీ మీరు కవర్ చేయొచ్చు. లాస్ట్ మినిట్లో ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మనం షార్ట్ నోట్స్ కానీ సమ్మరీ నోట్స్ కానీ చదవాల్సి వస్తుంది. కనుక ఇప్పటి నుంచే చదువుతారు కాబట్టి శంకర్ ఐఏఎస్ అనేది ఫాలో అయితే ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. ఓకే, కొంచెం పెద్ద బుక్స్, స్టాండర్డ్ బుక్స్ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఎప్పుడు ఎగ్జామినేషన్ అనేవాడు ఆడి మూడు ఎలా ఉంటుందో ఎవడో చెప్పలేకపోతున్నాం. ఒకసారి కష్టంగా ఇస్తాడు, ఒకసారి డిఫికల్ట్ ఇస్తాడు, ఎలాగిచ్చినా మనం ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి దీన్ని కూడా రమణరాజ్ సార్ బుక్ ఉంది, ఆర్ తెలుగు అకాడమీ బుక్ ఉంది. ఏదో ఒకటి మీకు నచ్చింది, రెండింటి చదవండి, ఏది బెస్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకే, ఏది అయినప్పటికీ నాకు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, గ్రూప్ 2కి ఎస్ఎన్డి టెస్ట్ సిరీస్ బాగా క్లిక్ అయింది, అదే విధంగా మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా పెడితే బాగుంటుంది అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా మనం జూన్ ఫస్ట్ వీక్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తానండి. ఈలోపు మీరు ఏ పిచ్చి కోర్సులు పడితే పిచ్చి కోర్సులు తీసుకోకుండా మంచిది ఏదైనా మీకు నచ్చితే తీసుకోండి. బట్ కోర్స్ కన్నా మెయిన్ నేను చెప్పినటువంటి బుక్స్ నీట్గా ఫాలో అవ్వండి, ఒక టైం టేబుల్ గీసుకొని ఒక పద్ధతిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ ఇదంతా కూడా మనం 75 మార్కులకే డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ మీకు క్లియర్గా అక్కడే మెన్షన్ చేశాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ని. కనుక ఏదైనా 10th క్లాస్ బుక్ తీసుకొని చదివితే సరిపోతుంది. దాంతోపాటు మల్టిపుల్ చాయిస్ బిట్స్ అనేది మీరు చాలా చేయాల్సి వస్తుందండి. చూడండి, 75 మార్కులు జనరల్ సైన్స్ మరియు మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కూడా మనకు ఉంటుంది. ఇది కేవలం ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ మాత్రమే. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి మనకి సిలబస్ మారుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది. ఓకే, చాలామంది ఫారెస్ట్రీకి ఏం చదవాలని అడుగుతున్నారు. ఫారెస్ట్రీకి నేను ఒక 2 books గ్యాదర్ చేశాను. ఆ 2 books ఈ 15 రోజులు చదివి కంటెంట్ బాగుంది, మనకు యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా నేనే మీకు సజెస్ట్ చేస్తానండి. మనం చదవకుండా ఎదురు వాళ్ళకి ఏ పుస్తకం కూడా రెఫర్ చేయకూడదు. ఇంతవరకు చెప్పిన ప్రతి పుస్తకం కూడా నేను చదివిందే. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫారెస్ట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.